హాయ్ స్టూడెంట్స్, అందరూ బాగున్నారా? సో ఈరోజు మనం ఏపీ తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో 4 మార్క్స్ 2 మార్క్స్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అడుగుతాడు. ఓకే, సో ఏ ప్రాబ్లమ్స్ వస్తాయో ఫిజిక్స్లో అవి మనం డిస్కస్ చేసుకుందామండి. ఆల్రెడీ 8 మార్క్స్ కింద ఎటువంటి ప్రాబ్లమ్స్ అడుగుతాడో ఆల్రెడీ మీకు వీడియో చేసాము. అదైతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. సో 8 మార్క్స్ కింద ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడు ఆల్రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు మరి 4 మార్క్స్ 2 మార్క్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడు. సో ఈ 4 మార్క్స్ 2 మార్క్స్లో మనకి ఏ చాప్టర్స్ నుంచి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది అవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ అయితే చేసుకుందాం. ఓకేనండి. అయితే మనకి ఈ సెకండ్ ఇయర్లో 4 మార్క్స్ క్వశ్చన్స్లో ప్రాబ్లమ్స్ అయితేనండి ఫిజిక్స్లో ఈ చాప్టర్ నుంచి వచ్చే ఛాన్స్ ఉందండి. ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. ఓకేనండి. సో ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ నుంచి ఒక ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఇందులోంచి నార్మల్గా 4 మార్క్స్ క్వశ్చన్ కూడా వస్తుంది, కొన్నిసార్లు అయితే ప్రాబ్లం కూడా ఇస్తాడనమాట. అందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం వచ్చేసరికి ఇదేనండి. 3 కెపాసిటర్స్ ఆఫ్ కెపాసిటెన్సెస్ 2 పికోఫారడ్ అలాగే 3 పికోఫారడ్ 4 పికోఫారడ్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. వాట్ ఈస్ ద టోటల్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్? అంటే 2 పికోఫారడ్ 3 పికోఫారడ్ 4 పికోఫారడ్ ఈ 3 మనం ప్యారలల్లో కనెక్ట్ చేస్తే వాట్ ఈస్ ద టోటల్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్? అయితే వాట్ ఈస్ ద టోటల్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్? కెపాసిటర్స్ యొక్క టోటల్ కాంబినేషన్ ఎంత అని అడుగుతున్నాడు. అలాగే డిటర్మైన్ ద ఛార్జ్ ఆన్ ఈచ్ కెపాసిటర్. అలాగే ప్రతి కెపాసిటర్ దగ్గర ఛార్జ్ ఎంత? అయితే ఇఫ్ ద కాంబినేషన్ ఈజ్ కనెక్టెడ్ టు ఏ 100 వోల్ట్ సప్లై. ఇప్పుడు ఆ కాంబినేషన్ని 100 వోల్ట్ సప్లై దగ్గర కనెక్ట్ చేస్తే ఈచ్ కెపాసిటర్ మీద ఛార్జ్ ఎంత అని అడుగుతున్నాడండి. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఏ అని ఇచ్చాడు కదండి, ఇది ఫైండ్ అవుట్ చేస్తే 2 మార్క్స్. అలాగే ఈ బి అనే క్వశ్చన్కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తే 2 మార్క్స్ అన్నమాట. ఫస్ట్ సొల్యూషన్ ఏ ఫైండ్ అవుట్ చేద్దామండి. ఏ. సో వాట్ ఈస్ ద టోటల్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్? కాబట్టి గివెన్ 2 పికోఫారడ్ 3 పికోఫారడ్ 4 పికోఫారడ్ రాసుకుందాం అండి. ఓకేనా. గివెన్ ఏం రాద్దాం? C1 ఈక్వల్స్ టు 2 పికోఫారడ్ అలాగే C2 ఈక్వల్స్ టు 3 పికోఫారడ్ అలాగే C3 ఈక్వల్స్ టు 4 పికోఫారడ్. అయితే వాట్ ఈస్ ద టోటల్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్ అన్నాడు కాబట్టి ప్యారలల్లో కలిపితే ఫార్ములా ఏంటండి? CP ఈక్వల్స్ టు C1 ప్లస్ C2 ప్లస్ C3. ఓకే, దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. సో ప్యారలల్లో కలిపితే దిస్ ఈస్ ద ఫార్ములా. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. CP ఈక్వల్స్ టు 2 ప్లస్ 3 ప్లస్ 4 ఎంతండి టోటల్గా? CP ఈక్వల్స్ టు 9 పికోఫారడ్ అండి. ఓకేనా. సో దిస్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఇది రాస్తే 2 మార్క్స్ అండి. ఇప్పుడు అలాగే బి ఫైండ్ అవుట్ చేద్దాం. డిటర్మైన్ ద ఛార్జ్ ఆన్ ఈచ్ కెపాసిటర్ ఇఫ్ ద కాంబినేషన్ ఈజ్ కనెక్టెడ్ టు ఏ 100 వోల్ట్ సప్లై అన్నాడు. కాబట్టి ఇక్కడ బి గివెన్ మనకేమి ఇచ్చాడండి? 100 వోల్ట్ సప్లై అన్నాడు కాబట్టి వోల్టేజ్ ఎంత అంటే 100 వోల్ట్. ఇప్పుడు ఛార్జ్ అండ్ ఈచ్ కెపాసిటర్ అన్నాడు కాబట్టి మామూలుగా ఛార్జ్ ఫార్ములా ఏంటంటే Q ఈక్వల్స్ టు CV. ఓకేనండి. Q ఈక్వల్స్ టు CV కాబట్టి ఫస్ట్ ఛార్జ్ ఆన్ ఫస్ట్ కెపాసిటర్ అంటే ఫస్ట్ కెపాసిటర్ దగ్గర ఛార్జ్ అంతా ఫైండ్ అవుట్ చేద్దాం. Q1 ఈక్వల్స్ టు C1 ఇంటూ V. ఓకేనండి. C1 ఎంతండి? 2 కాబట్టి 2 ఇంటూ ఇదిగోండి 100 టోటల్గా ఎంతండి? 2 పికో కూలుంబ్. ఓకేనా. ఇది పికో ఫారడ్ కాబట్టి ఛార్జ్కి అసైన్ అయినటువంటి కూలుంబ్. మరి పికో ఫారడ్ కాబట్టి ఇది పికో కూలుంబ్ అవుతుంది. నెక్స్ట్ ఛార్జ్ ఆన్ సెకండ్ కెపాసిటర్. సో సెకండ్ కెపాసిటర్ దగ్గర ఛార్జ్ ఎంత? సేమ్ Q1 ఈక్వల్స్ టు C1V కాబట్టి Q2 ఈక్వల్స్ టు C2V. అంటే C2 అంటే 3 కాబట్టి 3 ఇంటూ V వాల్యూ ఎంత? 100 టోటల్గా ఎంతండి? సారీ, ఇది 200 కదా, 200 పికో కూలుంబ్. ఇదేమో 300 పికో కూలుంబ్. లాస్ట్ ఛార్జ్ ఆన్ థర్డ్ కెపాసిటర్. ఓకేనండి. సో థర్డ్ కెపాసిటర్ దగ్గర ఛార్జ్ అంతా ఫైండ్ అవుట్ చేద్దాం. Q3 ఈక్వల్స్ టు C3V. అంటే C3 4 కాబట్టి 4 ఇంటూ 100 టోటల్గా ఎంతండి? 400 పికో కూలుంబ్ అండి. అంతే. అర్థమైంది కదండి. వాట్ ఈస్ ద టోటల్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్ అంటే ఈ 3 యాడ్ చేస్తాం. ఓకేనా. ఇదే ఫార్ములా. ఈ ఫార్ములా రాసినందుకు 1 మార్క్ అండి. ఓకేనా.
ఈ సొల్యూషన్ రాసినందుకు 1 మార్క్. తర్వాత రెండో డిటర్మైన్ ద ఛార్జ్ ఆన్ ఈచ్ కెపాసిటర్ అనేది కాబట్టి Q ఈక్వల్స్ టు CV, ఈచ్ కెపాసిటర్ మీద ఛార్జ్ ఫైండ్ అవుట్ చేసాం. సో ఇది 200, ఇది 300, ఇది 400. ఓకేనా, ఒకసారి పాజ్ చేసి నోట్ చేసుకోండి. ఓకే, నోట్ చేశారు కదండి. సో ఇప్పుడు ఇందులో సెకండ్ ప్రాబ్లం చూద్దాం. 3 కెపాసిటర్స్ ఆఫ్ కెపాసిటెన్సెస్ 1 మైక్రోఫారడ్, 2 మైక్రోఫారడ్, 3 మైక్రోఫారడ్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఇప్పుడు 3 కెపాసిటర్స్ తీసుకున్నాం, 1, 2, 3 మైక్రోఫారడ్స్ మాట. అవన్నీ ఎలా కలిపామంటే సిరీస్లో కలిపాం. అయితే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ ద రేషియో ఆఫ్ ఛార్జెస్. సో ఆ 3 కెపాసిటెన్స్ యొక్క ఛార్జెస్ రేషియో అడుగుతున్నాడు. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈజ్ ద రేషియో ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్సెస్, వాటి మధ్య పొటెన్షియల్ డిఫరెన్సెస్ రేషియో అడుగుతున్నాడండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ సొల్యూషన్లో ఫస్ట్ ఏ ఫైండ్ అవుట్ చేద్దాం. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఛార్జెస్ అన్నాడు. సో ఈ 3 సిరీస్లో కనెక్ట్ చేస్తే ఫస్ట్ గివెన్ తీసుకుందాం. C1 ఈక్వల్స్ టు 1 మైక్రోఫారడ్, అలాగే C2 ఈక్వల్స్ టు 2 మైక్రోఫారడ్, అలాగే C3 ఈక్వల్స్ టు 3 మైక్రోఫారడ్. ఇప్పుడు సిరీస్లో కనెక్ట్ చేస్తే మన ఫార్ములా ఏంటంటే CS ఈక్వల్స్ టు, ఓకే, మామూలుగా సిరీస్లో కనెక్ట్ చేస్తే 1/CS ఈక్వల్స్ టు 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3 అండి. ఓకే, దిస్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్ వెన్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. అయితే మనకి సిరీస్లో కనెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఛార్జ్ సేమ్ ఉంటుంది అన్నమాట. 3 కెపాసిటర్స్కి కూడా సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ఛార్జ్ సేమ్ ఉంటుంది కాబట్టి చూడండి 3 కెపాసిటర్స్ యొక్క ఛార్జెస్ కూడా సేమ్ మాట. సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఛార్జెస్ అన్నాడు కాబట్టి Q1 1 మైక్రో కూలుంబ్ అవుతుంది, అలాగే Q2 1 మైక్రో కూలుంబ్ అవుతుంది, అలాగే Q3 కూడా 1 మైక్రో కూలుంబ్ అవుతుందండి. ఓకేనా, దిస్ ఈస్ ద రేషియో ఆఫ్ 3 ఛార్జెస్. అంటే రాయండి రేషియో అన్నాడు కాబట్టి Q1 ఈస్ టు Q2 ఈస్ టు Q3 అంటే 1:1:1. ఓకే, సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ ది వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఛార్జెస్. ఇప్పుడు ఇందులో బి ఏమడిగాడంటే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్సెస్ అన్నాడు. కాబట్టి బి పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే సి ఈక్వల్స్ టు మామూలుగా మనకి Q ఈక్వల్స్ టు CV అండి. Q ఈక్వల్స్ టు CV కాబట్టి మనకి V ఏమవుతుందంటే ప్రపోర్షనల్ టు 1/C అండి. ఓకే, V ప్రపోర్షనల్ టు 1/C కాబట్టి ఇక్కడ మనకి వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్సెస్ అన్నాడు కదండి. పొటెన్షియల్ డిఫరెన్సెస్ రేషియో అన్నాడు కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే V1 ఏమవుతుందండి ఈక్వల్స్ టు 1/C1 అంటే 1 ఎంతండి 1. నెక్స్ట్ V2 ఎంతంటే 1/C2 అండి, అంటే 1/C2 ఎంత 1/2 అండి. అలాగే V3 ఎంతండి 1/C3 అంటే 1/3. ఈ 3 రేషియో చేద్దాం. V1 ఈస్ టు V2 ఈస్ టు V3 అంటే 1:1/2 ఈస్ టు 1/3. ఈ రెండిటికి మూడిటికి ఎల్సిఎం చేస్తే ఎల్సిఎం 6 అవుతుందండి. అంటే 6 1లో 6 టైమ్స్ పోతుంది కాబట్టి 6:2 ఎన్ని టైమ్స్ పోతుందండి 3 టైమ్స్ పోతుంది. అంటే 3:3 ఏమే 2 టైమ్స్ పోతుంది 2. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ ది రేషియో ఆఫ్ ది 3 పొటెన్షియల్ డిఫరెన్సెస్. ఓకేనా, 6:3:2 ఇది రాసినందుకు 2 మార్క్స్ అండి. ఓకేనా, ఒకసారి నోట్ చేసుకుంటే నెక్స్ట్ ప్రాబ్లం డిస్కస్ చేసుకుందాం. ఓకే, నోట్ చేశారు కదండి. సో ఇప్పుడు నెక్స్ట్ 4 మార్క్స్ ప్రాబ్లం చూద్దాం. సో ఫస్ట్ 4 మార్క్ ప్రాబ్లం అయితే మనకి ఖచ్చితంగా ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ అనే చాప్టర్ నుంచి అడగడం జరుగుతుంది. సో అందులో 2 ప్రాబ్లమ్సే ఉన్నాయి, ఆ 2 కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం వచ్చేసరికి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ నుంచి అడిగే ఛాన్స్ ఉందండి. ఎందుకు అంటే లాస్ట్ ఇయర్ అంటే 2024లో ఈ చాప్టర్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చాడు. అది ఈ ప్రాబ్లం అన్నమాట. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, ఈజీ కూడా, చాలా ఈజీ. ఓకేనా, సో ఆ చాప్టర్ నుంచి ప్రాబ్లం అడిగే ఛాన్స్ ఉంది, లేదంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ నుంచి కూడా అడిగే ఛాన్స్ ఉందన్నమాట. సో ఆ ప్రాబ్లం డిస్కస్ చేసుకుందాం. చూడండి, కరెంట్ ఇన్ ఏ సర్క్యూట్ ఫాల్స్ ఫ్రమ్ 5 amperes టు 0 amperes. అంటే కరెంట్ సర్క్యూట్లో ఫాల్ అవుతుందంట 5 amperes నుంచి 0 amperes వరకు. ఎంత టైంలో అంటే 0.1 సెకండ్ టైంలో ఫాల్ అవుతుందంట. అయితే ఇఫ్ ఎన్ యావరేజ్ ఈఎంఎఫ్ ఆఫ్ 200 volt ఇండ్యూస్డ్, అయితే 200 volt అనేది ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అయిందంట. దెన్ ఎస్టిమేట్ ద సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ద సర్క్యూట్. సో మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడంటే వాట్ ఈస్ ద సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ద సర్క్యూట్ అంటున్నాడండి. సో ఫస్ట్
ఇచ్చిందంతా కూడా రాసుకుందాం. గివెన్ ఏం చేసాడు మనకి, చేంజ్ ఇన్ కరెంట్ అన్నాడు కాబట్టి చేంజ్ ఇన్ కరెంట్ అంటే డిఐ అంటారండి. ఓకేనా, డిఐ అంటే ఎంత, 5 నుంచి 0కి చేంజ్ అయింది కాబట్టి 5 - 0 = 5 ఆంపియర్స్. సో డిఐ వచ్చిందన్నమాట. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, టైం ఇచ్చాడు కాబట్టి టైం t = 0.1 సెకండ్స్. అలాగే ఈఎంఎఫ్ ఇచ్చాడండి, రాసుకోండి. ఈఎంఎఫ్ ఈ ఈక్వల్స్ టు ఎంతండి, 200 volts. ఓకేనా, 200 volts ఈఎంఎఫ్ ఇచ్చాడు. అయితే మళ్ళీ ఏమడుగుతున్నాడు అంటే సెల్ఫ్ ఇండక్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. దీని ప్రకారం మన దగ్గర ఫార్ములా ఉంది కదా, ఈఎంఎఫ్ ఫార్ములా ఏంటండి, L × di/dt. ఓకేనా, E = L × di/dt. మనకు కావాల్సింది L, ఎందుకంటే Lనే సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటాం కాబట్టి రాయండి. L = ఈ di/dt ఎలా తీసుకొచ్చండి, E × dt/di అవుతుంది. ఓకేనా, దీని ప్రకారం L = E అంటే 200 × dt అంటే 0.1/di అంటే 5 ఆంపియర్స్. ఓకేనండి. సో ఇప్పుడు 200తో 0.1ని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందండి, 20 వస్తుంది /5. సో 5 4s. సో L = 4, ఇండక్టెన్స్కి అసైన్డ్ వచ్చేసరికి హెన్రీ మాట. సో కాబట్టి హెచ్. ఓకేనండి, దిస్ ఈజ్ ద సొల్యూషన్. అర్థమైంది కదండి. ఇక్కడ చేంజ్ ఇన్ కరెంట్ రాసుకున్నాం, ఎందుకంటే కరెంట్ చేంజ్ అయింది అన్నాడు 5 ఆంపియర్స్ నుంచి 0 ఆంపియర్స్ వరకు. కాబట్టి డిఐ = 5 - 0 చేసాం, 5 ఆంపియర్స్ వచ్చింది. తర్వాత టైం ఇచ్చాడండి, సో టైం 0.1 సెకండ్. అలాగే ఈఎంఎఫ్ ఇచ్చాడు, ఈ = 200 volt. తర్వాత మనం సెల్ఫ్ ఇండక్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దాని ఫార్ములా ఏంటి, ఈఎంఎఫ్ ఈ = L × di/dt. ఇక్కడ ఈ అంటే ఈఎంఎఫ్, ఎల్ అంటే సెల్ఫ్ ఇండక్టెన్స్, డిఐ అంటే చేంజ్ ఇన్ కరెంట్, డిటి అంటే టైం. మనకి ఎల్ కావాలి కాబట్టి L = ఈ di/dtని ఇటు సైడ్ పంపించనమాట. సో E × dt/di. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. E అంటే 200 × dt అంటే 0.1/5. ఓకేనా, సో దీన్ని మనం సాల్వ్ చేస్తే ఈ విధంగా 4 హెన్రీ వచ్చిందన్నమాట. ఓకే, హెన్రీ ఈజ్ ద ఎస్ యూనిట్ ఆఫ్ ది సెల్ఫ్ ఇండక్టెన్స్. ఒకసారి పాజ్ చేసి నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, నోట్ చేశారు కదండి. సో ఇప్పుడు ఇందులో సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, దీంతో మ్యూచువల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో 2 ప్రాబ్లమ్స్ అయిపోయినట్టే. మీకు 2 ప్రాబ్లమ్స్ వస్తే పబ్లిక్లో అంటే రెండిట్లోంచి ఏదో ఇస్తాడండి పక్కగా. సో ఏ పెయిర్ ఆఫ్ అడ్జసెంట్ కాయిల్స్ హ్యాస్ ఏ మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ 1.5 హెన్రీ. ఇక్కడ మనకు మ్యూచువల్ ఇండక్టెన్స్ ఇచ్చాడనమాట. ముందు రాసుకుందాం. గివెన్ మ్యూచువల్ ఇండక్టెన్స్ని ఎంతో ఇండికేట్ చేస్తారండి. సో M = ఎంత అంటే 1.5 హెన్రీ రాసుకున్నాను. తర్వాత ఇఫ్ ద కరెంట్ ఇన్ వన్ కాయిల్ చేంజెస్ ఫ్రమ్ 0 to 20 ఆంపియర్స్, అంటే కరెంట్ చేంజ్ అయిందంట కాయిల్లో. ఎంత చేంజ్ అయిందంటే 0 to 20 చేంజ్ అయింది అంటున్నాడు. అంటే డిఐ = 20 - 0 ఎంత అంటే 20 ఆంపియర్స్. చేంజ్ అన్నాడు కాబట్టి డిఐ మాట. ఓకేనా, నెక్స్ట్ ఇన్ 0.5 సెకండ్స్ అన్నాడు కాబట్టి టైం రాసుకుంటున్నానండి, 0.5 సెకండ్స్. సో వాట్ ఈస్ ద చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజ్ విత్ ద అదర్ కాయిల్. అయితే మనల్ని ఏమడుగుతున్నాడు అంటే వాట్ ఈస్ ద ఫ్లక్స్ అంటే 5 అడుగుతున్నాడు అనమాట. సో మనకి మ్యూచువల్ ఇండక్టెన్స్ ఫార్ములా ఏంటండి, ఈఎంఎఫ్కి మ్యూచువల్ ఇండక్టెన్స్కి ఫార్ములా E = M × di/dt. ఓకేనండి, E = M × di/dt. ఇక్కడ E అంటే ఈఎంఎఫ్, M అంటే మ్యూచువల్ ఇండక్టెన్స్, డిఐ అంటే చేంజ్ ఇన్ కరెంట్, డిటి అంటే టైం. అయితే మనల్ని అడిగింది ఫ్లక్స్ అడిగాడు. ఫ్లక్స్ అంటే 5 కావాలి మనకి. సో అలాగే ఈఎంఎఫ్కి ఇంకో ఫార్ములా కూడా ఉందండి, d∅/dt. ఓకేనా, సో E అంటే M × di/dt, అలాగే E అంటే d∅/dt. ఈ రెండు ఈక్వల్ చేద్దాం, ఎందుకంటే ఇది ఈఎంఎఫ్ ఇది ఈఎంఎఫ్ కాబట్టి. సో ఈక్వల్ చేస్తే ఏమవుతుంది, d∅/dt = M × di/dt. సో ఇప్పుడు dt క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, ఇంకేం మిగిలిందండి, d∅ = M × di/dt. సో ఇప్పుడు మనకి డిఐ తెలుసు, సారీ ఇక్కడ dt క్యాన్సిల్ అయిపోయింది కదా. సో d∅ = M × di. మరి d∅ = M అంటే 1.5 × di అంటే 20.
చేస్తే ఎంత వస్తుందండి? d5 ఈక్వల్స్ టు 15 ఇంటూ 2 ఎంత? 35. 5కి ఎస్ఐ యూనిట్ ఏంటండి? వెబర్. ఓకేనా? సో దిస్ ఈజ్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ది వెబర్. సో దిస్ ఈజ్ ద సొల్యూషన్. d5 ఈక్వల్స్ టు 30 వెబర్. ఓకేనండి, ఒకసారి పాజ్ చేసి నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చెప్పుకుందాం. ఓకే, నోట్ చేశారు కదండి. సో ఆ 4 ప్రాబ్లమ్స్ నుంచే మన పబ్లిక్ ఎగ్జామ్లో ఏదో ఒక 1 or 2 ప్రాబ్లమ్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. సో మనకి ప్రాబ్లమ్స్ 4 మార్క్స్ అయితే ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ నుంచి కానీ అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ నుంచి కానీ అడిగే ఛాన్స్ ఉంది. సో ఆ 4 ప్రాబ్లమ్స్ నుంచే వస్తాయి. ఓకేనా? ఇప్పుడు 2 మార్క్స్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అడుగుతాడో చూద్దాం. మనకి 2 మార్క్స్కి వచ్చేసరికి ఫస్ట్ రే ఆప్టిక్స్ నుంచి అడిగే ఛాన్స్ ఉందండి. లాస్ట్ ఇయర్ కూడా రే ఆప్టిక్స్ నుంచి మనకి ఒక ప్రాబ్లం ఇచ్చాడు 2 మార్క్స్లో. సో ఫస్ట్ 2 మార్క్స్ చూద్దాం. ఏ స్మాల్ యాంగిల్ ప్రిజమ్ ఆఫ్ 4 degree deviates a ray through 2.48 degree. Find the refractive index of the prism. ఓకేనండి, సో మనం రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది ప్రిజమ్ అడిగాడండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వాట్ ఈస్ ద రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది ప్రిజమ్? సో దిస్ ఈస్ ద 4 degree అనేది యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అండి. సో 2.48 అనేదేమో యాంగిల్ ఆఫ్ ప్రిజమ్. సారీ, ఏ స్మాల్ యాంగిల్ ప్రిజమ్ అన్నాడు కాబట్టి దిస్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ప్రిజమ్, దిస్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ డీవియేషన్. అలాగే రీఫ్రాక్టివ్ ఇండెక్స్ అడిగాడు. దానికి రిలేషన్ ఏంటంటే మన దగ్గర ఫార్ములా ఉందండి, డెల్టా ఈక్వల్స్ టు మ్యూ మైనస్ 1 ఇంటూ ఏ. ఓకేనా? సో డెల్టా అంటే 2.48. సో రాసుకుందాం, గివెన్ డెల్టా ఈక్వల్స్ టు 2.48 డిగ్రీస్, అలాగే ఏ ఈక్వల్స్ టు ఎంతండి? 4 degree. ఈ 2 వాల్యూస్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇదిగోండి, ఈ ఫార్ములా రాసినందుకు 1 మార్క్ మనకి. ఇక్కడ డెల్టా అంటే యాంగిల్ ఆఫ్ డీవియేషన్, మ్యూ అంటే రీఫ్రాక్టివ్ ఇండెక్స్, ఏ అంటే యాంగిల్ ఆఫ్ ప్రిజమ్. ఓకే, సబ్స్టిట్యూట్ చేద్దాం. చేస్తే డెల్టా అంటే ఎంతండి? 2.48 ఈక్వల్స్ టు మ్యూ మైనస్ 1 ఇంటూ ఏ అంటే 4. ఓకే, సో ఇప్పుడు డివైడ్ చేయండి. 0.2624 4 6 24 4 2 8. కాబట్టి మ్యూ మైనస్ 1 వాల్యూ ఎంత వచ్చిందంటే 0.62 అండి. సో మ్యూ వాల్యూ ఎంత అంటే 1 అలా వెళ్తే 1 ప్లస్ 0.62, కాబట్టి మ్యూ వాల్యూ ఎంత అంటే 1.62 అండి. సో దిస్ ఈజ్ ద రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది గివెన్ ప్రిజమ్. క్లారిటీగా అర్థమైంది కదండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్, చాలాసార్లు పబ్లిక్ ఎగ్జామ్లో ఇచ్చాడు కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి. నెక్స్ట్ ఇందులోంచి రెండో క్వశ్చన్ వచ్చేసరికి, ఏ కాన్కేవ్ మిర్రర్ ప్రొడ్యూసెస్ ఎన్ ఇమేజ్ ఆఫ్ ఏ లాంగ్ వెర్టికల్ పిన్ ప్లేస్డ్ 40 centimeters ఫ్రమ్ ద మిర్రర్ ఎట్ ద పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఫైండ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ది మిర్రర్. ఇక్కడ క్లియర్గా కాన్కేవ్ మిర్రర్ని ఇచ్చాడండి. సో కాన్కేవ్ మిర్రర్ అంటే మనకి ఫోకల్ లెంత్ నెగిటివ్, అలాగే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ నెగిటివ్, అలాగే ఇమేజ్ డిస్టెన్స్ కూడా నెగిటివ్. ఇక్కడ మనకి కాన్కేవ్ మిర్రర్లో ఏం చెప్తున్నాడంటే ఇమేజ్ ఫామ్ ఏంటంటే ఆ ఇమేజ్ ఎంత దూరంలో ఉందంటే 40 centimeters దూరంలో ఉందంటున్నాడు. కాబట్టి గివెన్ వి ఈక్వల్స్ టు, వి అంటే ఇమేజ్ డిస్టెన్స్ ఎంతంటే 40 centimeters ఇచ్చాడు కదండి. ఇక్కడ మనం సైన్ కన్వెన్షన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఆబ్జెక్ట్ ఎక్కడుందో ఇమేజ్ కూడా అక్కడే ఉందంటున్నాడు. అంటే ఇమేజ్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ నెగిటివ్ అవుతాయి అన్నమాట. ఓకే, కాన్కేవ్ మిర్రర్లో. సో -40 centimeters, అలాగే యూ కూడా -40 centimeters అండి. ఇప్పుడు రాద్దాం. వీ వాంట్ ఫోకల్ లెంత్ కాబట్టి ఫోకల్ లెంత్ ఆఫ్ ది మిర్రర్ ఫార్ములా ఏంటి? 1/f ఈక్వల్స్ టు 1/u ప్లస్ 1/v అండి. సో సబ్స్టిట్యూట్ చేయండి. 1/f ఈక్వల్స్ టు -1/40 -1/40 ఏమవుతుందండి? 1/f ఈక్వల్స్ టు -2/40 అంటే 2 1s 2 20s. కాబట్టి f ఈక్వల్స్ టు -20 centimeters. చాలా చాలా ఈజీ మాట ఈ ప్రాబ్లం కూడా. అర్థమైంది కదండి. సో ఈ 2 ప్రాబ్లమ్స్లో ఈ 2 ప్రాబ్లమ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అందులో ఈ ప్రాబ్లం అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? 2 ప్రాబ్లమ్స్ నోట్ చేయండి, మిగతా ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుందాం. ఓకే, నోట్ చేశారు కదండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ కాన్కేవ్ లెన్స్ ఈజ్ 30 centimeters. వేర్ షుడ్ ఎన్ ఆబ్జెక్ట్ బీ ప్లేస్డ్ సో దట్ ఇట్స్ ఇమేజ్ ఈజ్ 1/10 ఆఫ్ ఇట్స్ సైజ్ అన్నాడండి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఫోకల్ లెంత్ ఇచ్చాడు. కాన్కేవ్ లెన్స్ ఫోకల్ లెంత్ అంటే సైన్ కన్వెన్షన్ మైనస్ తీసుకోవాలన్నమాట. సో సొల్యూషన్,
ఫోకల్ లెంత్ ఎంత ఇచ్చాడంటే -30 సెంటీమీటర్స్ ఇచ్చాడండి. అంటే 30 ఇచ్చిన కాన్కేవ్ లెన్స్ సైన్ కన్వెన్షన్లో ఫోకల్ లెంత్ వచ్చేసరికి మైనస్ వస్తుంది అన్నమాట. సో -30 సెంటీమీటర్. అలాగే మ్యాగ్నిఫికేషన్ ఇచ్చాడండి. సో దట్స్ ఇమేజ్ ఈజ్ 1/10 ఆఫ్ ఇట్స్ సైజ్ అన్నాడు కాబట్టి మ్యాగ్నిఫికేషన్ ఎంత అవుతుందంటే 1/10 అవుతుందండి. మరి మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఏంటి? m = v/u. v/u కాబట్టి m అంటే 10 కదండి, సారీ 1/10 కాబట్టి ఎలా రాయొచ్చు? 1/10 = v/u. ఓకేనా? అంటే v ఏమవుతుంది? u/10 అవుతుంది. ఓకేనా? దిస్ ఈజ్ v. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే వేర్ షుడ్ ఎన్ ఆబ్జెక్ట్ బీ ప్లేస్డ్. సో u ఫైండ్ అవుట్ చేయాలి. మరి లెన్స్ ఫార్ములా ఏంటండి? 1/f = 1/v - 1/u. దిస్ ఈజ్ ద లెన్స్ ఫార్ములా. f వాల్యూ -30 కాబట్టి -1/30 = 1/v వాల్యూ ఎంత? u/10 కదండి, అంటే u/10 - 1/u. సో 10 పైకి వెళ్ళిపోతే -1/30 = 10/u - 1/u. ఓకేనండి. సో ఇక్కడ ఎల్సిఎం చేస్తే ఇది u కాబట్టి -1/30 = ఇదేమవుతుందండి? 10 - 1/u అంటే 9/u అవుతుంది. మనకు కావాల్సింది u కాబట్టి u ఎలా వచ్చింది అనుకోండి, u = మనకి u కావాలి కాబట్టి u ఏమవుతుందండి? -30 × 9. ఓకేనండి, -30 × 9 కాబట్టి -270 సెంటీమీటర్స్. ఓకేనండి. సో దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? ఇది కూడా మనకు 2 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంది. ఓకేనా? ఒకసారి పాజ్ చేసి నోట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇప్పుడు 2 లెన్సెస్ ఆఫ్ పవర్ -1.75D అలాగే 2.25D ఇచ్చాడండి. అంటే D అంటే డయాప్టర్ మాట. సో పవర్ ఆఫ్ లెన్సెస్ ఇచ్చాడు కాబట్టి రాసుకుందాం. గివెన్ P1 ఎంత అంటే -1.75D అలాగే P2 ఎంత అంటే 2.25D డయాప్టర్ రెస్పెక్టివ్లీ ఆర్ ప్లేస్డ్ ఇన్ కాంటాక్ట్. రెండు కాంటాక్ట్లో పెట్టాడంట. సో క్యాలిక్యులేట్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద కాంబినేషన్. సో ఇప్పుడు ఫోకల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలండి. ఫోకల్ లెంత్ ఫార్ములా ఏంటి అంటే పవర్ ఆఫ్ లెన్స్ ఫార్ములా ఏంటంటే 1/f మాట. సో ఇప్పుడు మనం P ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ రెండు పవర్లు ఇచ్చాడు కాబట్టి P = P1 + P2 చేస్తే ఓకే, P1 ఎంత? -1.75 + 2.25. ఓకేనండి, ఇది -1.75, ఇదేమో 2.25. ఇప్పుడు 2.25లో ఉండి 1.75 తీస్తే ఎంత వస్తుందండి ఆన్సర్? సో ఇక్కడ 5 నుంచి 5 తీస్తే 0, అలాగే ఇక్కడ 22 నుంచి 17 తీస్తే 5, అంటే 0.5 వచ్చిందండి. ఓకే, పవర్ = 0.5 డయాప్టర్. మరి ఆల్రెడీ మీకు రాశాను పవర్ ఆఫ్ లెన్స్ ఫార్ములా 1/f. మనకు కావాల్సింది f కాబట్టి 1/p. 1/p అంటే 1/0.5 అండి. ఓకే, 1/0.5 కాబట్టి పైన కింద 100తో మల్టిప్లై చేస్తే 10తో మల్టిప్లై చేస్తే 10/5 వస్తుందండి. అంటే 5 2s కాబట్టి 2 మీటర్. ఓకేనండి. అదే సెంటీమీటర్లు అనుకోండి 200 సెంటీమీటర్. ఓకే, మీటర్లు అయితే 2 మీటర్స్, అలాగే సెంటీమీటర్స్లో అయితే 200 సెంటీమీటర్స్. దిస్ ఈజ్ అంటే ఈ క్వశ్చన్స్ అయితే మనకి రియాప్టెక్స్ నుంచి వస్తాయండి. అంతే, టోటల్గా మీకు 4 2 మార్క్స్ చెప్పాను. ఈ 4 2 మార్క్స్ నుంచి ఒక 2 మార్క్స్ వస్తుందండి. ఓకేనా? ఇస్తే ఇప్పుడు ఇది నోట్ చేసుకోండి. నెక్స్ట్ 2 మార్క్స్ ప్రాబ్లము ఏ చాప్టర్ నుంచి వస్తుందో డిస్కస్ చేసుకుందాం. ఓకే, నోట్ చేశారు కదండి. ఇప్పుడు మనకి నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్ అనేది మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాటర్ నుంచి అడిగే ఛాన్స్ ఉందండి. సో క్వశ్చన్ చూద్దాం. ఏ కరెంట్ ఆఫ్ 10 amperes passes through two very long wires held parallel to each other. అంటే parallel to each other అంటే ఎలా అండి? 2 వైర్స్ ఉన్నాయంట, రెండిట్లోంచి 10 amperes కరెంట్ వెళ్తుందంట. అంటే గివెన్ ఫస్ట్ వైర్ నుంచి కరెంట్ I1 = 10 amperes, అలాగే సెకండ్ వైర్ నుంచి కరెంట్ I2 కూడా 10 amperes అండి. అయితే ప్యారలల్ టు ఈచ్ అదర్ సపరేటెడ్ బై డిస్టెన్స్, రెండు వైర్స్ని 1 మీటర్ డిస్టెన్స్తో సపరేట్ చేస్తుందంట. ఓకేనా? కాబట్టి R రాద్దాం. R = 1 మీటర్. వాట్ ఈస్ ద ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ బిట్వీన్ దెమ్? ఆ రెండింటి మధ్య వాట్ ఈస్ ద ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ అని అడిగాడు అనమాట. సో ఫార్ములా ఏంటంటే F/L = μ0 I1
I2/2πr అండి. దిస్ ఈజ్ ద ఫార్ములా. ఓకేనా. ప్యారలల్ వైర్స్ సపరేటెడ్ బై డిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే μ0 I1 I2/2πr. కాబట్టి μ0 వాల్యూ ఎంత అండి 4π × 10⁻⁻⁷. మరి I1 ఎంత 10, I2 ఎంత 10/2π × r ఎంత అండి 1 మీటర్ కాబట్టి 1. సో ఇక్కడ పై క్యాన్సిల్ అండి, అలాగే 2 1s 2 2s క్యాన్సిల్, ఈ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయితే -5 ఉంటుందండి. సో F/L ఎంత అంటే 2 × 10⁻⁻5 ఫోర్స్కి న్యూటన్, అలాగే లెంత్కి మీటర్. సో N/మీటర్. సో దిస్ ఈజ్ ద సొల్యూషన్. ఓకే, నోట్ చేయండి. నెక్స్ట్ 2 మార్క్స్ ఏంటో డిస్కస్ చేసుకుందాం. ఓకే, నోట్ చేశారు కదండి. మనకి నెక్స్ట్ 2 మార్క్స్ ప్రాబ్లం అయితే మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ అనే చాప్టర్ నుంచి అడుగుతాడండి. మీకు పక్కాగా ఈ చాప్టర్ నుంచి కూడా 2 మార్క్స్ రావచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంటే ఈ చాప్టర్ నుంచి 2 మార్క్స్ వస్తాయి కాబట్టి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అయితే ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా. సో ఫస్ట్ ప్రాబ్లం డిస్కస్ చేసుకుందాం. ఏ బార్ మ్యాగ్నెట్ ఆఫ్ లెంత్ 0.1 మీటర్ అండి. కాబట్టి రాసుకుందాం. గివెన్ లెంత్ ఈక్వల్స్ టు 0.1 మీటర్ విత్ ఏ మ్యాగ్నెటిక్ మూమెంట్, అంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇచ్చాడండి. M = 5 Ampere/m², ప్లేస్డ్ ఇన్ ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ఇంటెన్సిటీ 0.4 టెస్లా, అంటే B ఇచ్చాడు 0.4 టెస్లా విత్ ఇట్స్ యాక్సిస్ మేకింగ్ అన్ యాంగిల్ ఇచ్చాడండి. θ = 60 degree విత్ ద ఫీల్డ్. వాట్ ఈస్ ద టార్క్ ఆన్ ద మ్యాగ్నెట్ అన్నమాట. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే టార్క్ ఫైండ్ అవుట్ చేయాలి. టార్క్ ఫార్ములా ఏంటండి τ = mb sin θ. ఓకే, దిస్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ ది టార్క్. మరి మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇచ్చాడు కదా, మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత అండి 5, అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత 0.4 ఇంటూ θ ఇచ్చాడండి. కాబట్టి sin 60. సో 5 × 0.4 ఎంత అండి 2 ఇంటూ sin 60 ఎంత అండి √3/2. సో 2 క్యాన్సిల్ అయిపోతే √3. సో టార్క్ ఎంత వచ్చిందంటే √3 Nm². మరి √3 వాల్యూ ఎంత 1.732, అలాగే మీటర్² కాదండి, న్యూటన్ ఇంటూ మీటర్. దట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ ది టార్క్, న్యూటన్ మీటర్. ఓకేనా. అంతే. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం, మనకి పబ్లిక్లో చాలాసార్లు అడిగిన క్వశ్చన్ అండి. కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి. ఒకసారి నోట్ చేసుకుంటే ఇందులో ఇంకొక ప్రాబ్లం ఉందన్నమాట. ఓకేనా, డిస్కస్ చేసుకుందాం. ఓకే, నోట్ చేశారు కదండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ఏ సర్టెన్ ఫీల్డ్ ఈజ్ 2.6 × 10⁻⁻5 టెస్లా. ఓకేనండి. సో గివెన్ రాద్దామండి. గివెన్ హెచ్ ఎంత ఇచ్చాడంటే 2.6 × 10⁻⁻5 టెస్లా అని ఇచ్చాడండి. అండ్ ద యాంగిల్ ఆఫ్ డిప్ ఈజ్ 60 degree అన్నాడు. అంటే డెల్టా ఇచ్చాడండి. ఎంత అంటే 60 degree. వాట్ ఈజ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ది ఎర్త్ ఎట్ దిస్ లొకేషన్ అన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, పబ్లిక్లో చాలాసార్లు అడిగిన క్వశ్చన్. ఓకేనా. కాబట్టి ఈ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. సో ఇప్పుడు మనకి ఏమడిగాడంటే బి ఎంత అని అడిగాడండి. బి ఎంత అని అడిగాడు కాబట్టి మామూలుగా కాస్ డెల్టా ఫార్ములా ఏంటంటే h/b అండి. ఓకేనా. కాస్ డెల్టా ఫార్ములా ఏంటంటే h/b. మనకు కావాల్సిన బి కాబట్టి h/cos డెల్టా. ఇప్పుడు మరి హెచ్ అంటే ఏంటండి 2.6 × 10⁻⁻5/cos 60. ఓకేనా. మరి cos 60 వాల్యూ ఎంత 1/2 కదండి. సో b = 2.6 × 10⁻⁻5/1/2. 1/2లో 2 పైకి వెళ్తే ఏమవుతుంది 2.6 × 2 5.2 × 10⁻⁻5 టెస్లా. అంతేనండి. దిస్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. ఓకేనా. మనకి ఈ చాప్టర్ నుంచి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 2 ప్రాబ్లమ్స్లో ఒక ప్రాబ్లం పక్కగా వస్తాయండి పబ్లిక్ ఎగ్జామ్లో. ఓకేనా. జాగ్రత్తగా నేర్చుకోండి, నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం డిస్కస్ చేసుకుందాం. ఓకే, నోట్ చేశారు కదండి. ఇప్పుడు మనం నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్ ఏ చాప్టర్ నుంచి వస్తుందో చూద్దాం. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్ అయితే మనకి ఆల్టర్నేటింగ్ కరెంట్ నుంచి అయితే వస్తుందండి. ఓకే, ఇందులో కూడా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 2 ప్రాబ్లమ్స్ నేర్చుకుంటే మనకి ఒక ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉందన్నమాట పబ్లిక్లో. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ ట్రాన్స్ఫార్మర్ కన్వర్ట్స్ 200 volt AC ఇంటూ 2000 volt AC. సో 200 volt ACని 2000 volt ACగా కన్వర్ట్ చేస్తుందన్నమాట. సో క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద సెకండరీ
ఇఫ్ ద ప్రైమరీ హ్యాస్ 10 టర్న్స్. ఇప్పుడు రాసుకుందామండి. గివెన్, సో దిస్ ఈజ్ ద ప్రైమరీ వోల్టేజ్ అండి. కాబట్టి వీపీని ప్రైమరీ వోల్టేజ్ అంటారు. సో 200 volts, అలాగే 2000 voltsని సెకండరీ వోల్టేజ్ అంటారండి. సో 2000 volts. సో ఇక్కడ ప్రైమరీ టర్న్స్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ టర్న్స్. కాబట్టి నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ ది ప్రైమరీ కాయిల్ ఎంత అంటే 10. సో వీ వాంట్ టు ఫైండ్ నెంబర్ ఆఫ్ ది టర్న్స్ ఆఫ్ ది సెకండరీ కాయిల్. దీని ఫార్ములా వచ్చేసరికి విఎస్ బై విపి ఈక్వల్స్ టు ఎన్ఎస్ బై ఎన్పి అండి. ఇక్కడ విఎస్ అంటే సెకండరీ కాయిల్ యొక్క వోల్టేజ్, విపి అంటే ప్రైమరీ కాయిల్ యొక్క వోల్టేజ్, ఎన్ఎస్ అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ ది సెకండరీ కాయిల్, ఎన్పి అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ ది ప్రైమరీ కాయిల్. మీరు రాయొచ్చు కావాలంటే. విఎస్ అంటే 2000 బై విపి అంటే 200 ఈక్వల్స్ టు ఎన్ఎస్ ఎంతండి, ఎన్ఎస్ఏ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ఎస్ బై ఎన్పి ఎంతండి 10. సో ఇక్కడ 2 zeros 2 zeros 2 10s క్యాన్సిల్ అయిపోతాయి. ఎన్ఎస్ ఈక్వల్స్ టు 10 into 10 ఎంతండి 100. సో టోటల్గా ఎన్ని నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద సెకండరీ కాయిల్ అంటే 100 టర్న్స్ మాట. ఓకేనా? సో ఒకసారి పాజ్ చేసి నోట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఓకే, నోట్ చేశారు కదండి. ఇప్పుడు మనం ఆల్టర్నేటింగ్ కరెంట్లో లాస్ట్ 2 marks ప్రాబ్లం అయితే చూద్దాం. సో ఇక్కడ ఇన్ ఏ ట్రాన్స్ఫార్మర్ ద ప్రైమరీ అండ్ సెకండరీ టర్న్స్ రేషియో ఈజ్ 1:2 ఇచ్చాడండి. అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ రేషియో ఇచ్చాడు. సో రాద్దాం. గివెన్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ ది ప్రైమరీ కాయిల్ అంటే 1 కాబట్టి 1, అలాగే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ ది సెకండరీ కాయిల్ ఈజ్ 2. ఇఫ్ ఎన్ ఏసీ కరెంట్ ఆఫ్ 4 amperes ఈజ్ ఫ్లోయింగ్ త్రూ ప్రైమరీ, అంటే ప్రైమరీ కరెంట్ ఇచ్చాడండి. ఎంత అంటే 4 amperes. అయితే వాట్ ఈస్ ద కరెంట్ ఇన్ సెకండరీ అడిగాడు అనమాట. అంటే మనం ఐఎస్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి, అంటే సెకండరీ కాయిల్ కరెంట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. మరి దీని ఫార్ములా ఏంటండి, ఎన్ఎస్ బై ఎన్పి ఈక్వల్స్ టు ఐపి బై ఐఎస్ మాట. అర్థమైందా? నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ ది సెకండరీ కాయిల్, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ ది ప్రైమరీ కాయిల్, కరెంట్ ఆఫ్ ది ప్రైమరీ కాయిల్, కరెంట్ ఆఫ్ ది సెకండరీ కాయిల్. సబ్స్టిట్యూట్ చేయండి. ఎన్ఎస్ ఎంత 2 బై ఎన్పి ఎంత 1 ఈక్వల్స్ టు ఐపి ఎంత 4 బై ఐఎస్ ఎంత అదే తెలియదు. ఓకే, 2 2s are 4 కాబట్టి సెకండరీ కాయిల్ కరెంట్ ఎంతండి 2 amperes. అంతేనండి. అర్థమైంది కదండి. ఈ విధంగా మనకు ఆల్టర్నేటింగ్ కరెంట్లో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 2 ప్రాబ్లమ్స్ నుంచి ఒక ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. సో అంతేనండి. ఈ వీడియోలో మనం సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో 2 marks ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాగే 4 marks ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏ చాప్టర్ నుంచి వస్తాయో డిస్కస్ చేసుకున్నాం. అలాగే ప్రీవియస్ వీడియోలో అయితే మనం 8 marks కింద ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో డిస్కస్ చేసుకున్నాం. అలాగే ఎస్ఏ క్వశ్చన్స్ అన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం. అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం. అవన్నీ కూడా మీకు ఈ వీడియో కింద లింక్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా? సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.